హాయ్ అందరికి నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లీవర్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతము ఇది హై ఇన్కమ్ గ్రూపు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్కే ఈ ఇన్ఫర్మేషన్ పనిచేస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేయనివ్వండి, గత పాలకులు చేయనివ్వండి, గత పరిస్థితులు చేయనివ్వండి, ప్రజస్తున్న పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి విల్లా దొరికే పరిస్థితి లేదు. అంటే లో ఇన్కమ్ గ్రూప్ అంటే 60-70 లక్షల్లో ఒక విల్లా దొరికే పరిస్థితి లేదు. దానికి కారణాలు మీకు తెలియదే ఉంది. సో ఎడాపడా రేట్లు గవర్నమెంట్ సంస్థలే ఆక్షన్ల ద్వారా 100 కోట్లు తీసుకెళ్లడము, దానికి తగ్గట్టుగా సరౌండింగ్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ రేట్లు విపరీతంగా పెరగడం వల్ల లో ఇన్కమ్ గ్రూప్ కానివ్వండి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానివ్వండి, విల్లాలు అనేది కలగానే మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే హైదరాబాద్ సరౌండింగ్స్లో విల్లాస్ కొనడానికి అర్హులని ప్రస్తుత పరిస్థితులు చెప్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూపు, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు విల్లా కొనే కళ అనేది కొన్ని రోజులు పరిస్థితి చూడాలి. ఎందుకంటే విపరీతంగా ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి. సో ఇంకా ట్రై చేయొచ్చు. లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఒక 60-70 లక్షలు, 50-60 లక్షల్లో విల్లా కావాలి అంటే డూప్లెక్స్ హౌస్లు అయితే మనం కొంచెం సిటీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి షాద్నగర్ కానివ్వండి, శంకర్పల్లి సరౌండింగ్స్ కానివ్వండి, అలా సంగారెడ్డి సరౌండింగ్స్ కానివ్వండి, ఇట్లయితేనే లో ఇన్కమ్ గ్రూప్కి కానివ్వండి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి అందుబాటులో ఒక డూప్లెక్స్ అయితే దొరకవచ్చు, ఒక ₹1 కోటి లోపు అయితే. సో అదేవిధంగా హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకైతే మాత్రము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 50 కోట్ల నుంచి 60 కోట్లు కూడా విల్లాలు రెడీ అయిపోతున్నాయి. అది కూడా పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి, కోకాపేట్, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, నల్లగండ్ల, తర్వాత మోకిల, కొల్లూరు, వెలిమిల లాంటి ఏరియాలలో ఒక 50 నుంచి 60 కోట్ల వరకు కూడా ½ ఎకర్ 1 ఎకర్లో విల్లాలు రెడీ అవుతున్నాయి. ఇటువైపు చూసుకున్నట్టంటే మహేశ్వరం మండలంలో చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం సరౌండింగ్స్లో 50-60 కోట్లు కూడా విల్లాస్ రెడీ అయిపోతున్నాయి. హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూసే. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అంటేనే బిలియనియర్స్, 100,000 కోట్లు ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్లు కానివ్వండి, తరతరాల నుంచి ల్యాండ్స్ ఉన్నటువంటి కుటుంబాలు కానీ చాలా ఉన్నాయి. కొన్ని వేల మందే ఉన్నారు, 1000 కోట్లు ఉన్నోళ్ళు. సో వీళ్ళకి మాత్రం గుడ్ న్యూస్ ఏంటంటే లగ్జరియస్ హౌసెస్ అంటే మీకు తెలియదే ఉంది. 40,000, 30,000, 20,000 ఎస్ఎఫ్టీలో డిజైనర్స్ అంటే విల్లాస్ అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ఇది మీకు గుడ్ న్యూస్. లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో మాత్రం ఔటర్ రింగ్ రోడ్ నుంచి 5 కిలోమీటర్ల తర్వాత, 10 కిలోమీటర్ల తర్వాత మీ ఆలోచనలు పెట్టుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం 4 కోట్ల రూపాయలు లేనిది ఎక్కడ విల్లా లేదు. మినిమం 4 crores రూపీస్ ఉంటే కానీ విల్లా దొరుకుతుంది. సో దానికి ఏంటంటే హై ఇన్కమ్ గ్రూపులు కూడా కొంచెం 4 కోట్ల రూపాయలు పెట్టి విల్లా కొనాలి అంటే కంపల్సరీగా 8 లక్షల నుంచి 10 లక్షల పైన శాలరీస్ ఉండాలి. సో అలాంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కొనగలుగుతారు. సో బాగా ఇంకా ఇండిపెండెంట్ హౌస్లు కానివ్వండి, ఒక 50-60 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్లు దొరకాలంటే మీకు ముత్తంగి నుంచి అటువైపు ఇట్లా హైదరాబాద్ హాఫ్ ఆఫ్ ద ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ సిటీకి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మొత్తం సరౌండింగ్స్లో ఉంది. అది మీకు హాఫ్ ఆఫ్ ద సిటీ అంటే విజయవాడ, తుక్కుగూడ నుంచి అంటే విజయవాడ హైవే ఇట్లా తిరిగి వస్తే ఇటువైపు ముంబై హైవే వరకు, అంటే వరంగల్ హైవే కానివ్వండి, తర్వాత కరీంనగర్ హైవే కానివ్వండి, తర్వాత మేడ్చల్ హైవే కానివ్వండి, అట్లా తిరిగి వచ్చి ముత్తంగి వరకు హాఫ్ ఆఫ్ ద ఔటర్ రింగ్ రోడ్కి ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఇండిపెండెంట్ హౌస్ 50 నుంచి 60-70 లక్షల మధ్యలో ఇండిపెండెంట్ హౌసెస్ దొరుకుతున్నాయి. సో ఈ హైవేలలో మీకు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, ఒక ₹1 కోటి లోపు ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతాయి. కాబట్టి మీరు అటువైపు అటు నుంచి అటే అన్నట్టు డీజే టిల్లులో అటు నుంచి అటే
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం సరిగా అనుకూలించట్లేదు ఇండిపెండెంట్ హౌస్కి. సో హై ఇన్కమ్ గ్రూప్ మాత్రం ఇటు పార్టీ కానివ్వండి, ఇటువైపు ఇట్లా మళ్ళీ ముంబై హైవే నుంచి ఇటువైపు పార్టీ కానివ్వండి, శంషాబాద్ కానివ్వండి, ఇటువై పార్టీ, వెలిమల, కొల్లూరు, కోకాపేట, నార్సింగి, ఇటువైపు బండ్లగూడ కానివ్వండి, ఇటువైపు కిస్మత్పూర్ కానివ్వండి, అటువైపు శంషాబాద్ కానివ్వండి, ఇటువైపు రావిరాల, ఆదిబట్ల, వీటన్నిటి కూడా ఎక్కడ చూసినా కానీ మినిమం 2.5 నుంచి పైన 2.5-3 కోట్ల నుంచి పైనే విల్లాస్ దొరుకుతున్నాయి. కాబట్టి మిడిల్ ఇన్కమ్ గ్రూపు, హై ఇన్కమ్ గ్రూపులు మాత్రం, లో ఇన్కమ్ గ్రూపులు మాత్రం ఇటు వెళ్ళి తిరిగి టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్. సో రియల్ ఎస్టేట్ ఇలా స్తబ్దతగా ఉన్న పరిస్థితుల్లో కూడా విల్లాస్ సేల్ అవుతున్నాయి, పోటీగా సేల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. 10 ఎకరాలు, 8 ఎకరాలు, 7 ఎకరాలు, 20 ఎకరాలు కూడా ల్యాండ్ అవైలబిలిటీ. పాత రేట్లో కొన్నటువంటి ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్లో ఇప్పుడు విల్లాస్ దొరుకుతున్నాయి. సో కంపల్సరీగా హై ఇన్కమ్ గ్రూప్ ఉండి కాస్త మినిమం 2.5 కోట్లు 3 కోట్ల మధ్యలో అయితే ఈ లొకేషన్లో, అంటే ముంబై హైవే నుంచి లెఫ్ట్ అలా అయితే మీరు వెతకొచ్చు. సో ఉన్న పరిస్థితుల్లో విల్లా కస్టమర్స్కి ఇదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు విల్లాస్ కొనాలంటే అలా ఉంది. సో ట్రై చేయండి. అలాగా గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుక్కోవాలని కోరుకున్న వాళ్ళు కంపల్సరీగా నేను చెప్పిన లొకేషన్లో వెతకండి. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, లండన్ కానివ్వండి, సింగపూర్, మలేషియాలో ఇలాంటి హై ఇన్కమ్ గ్రూప్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీరు రెడీ టు ఆక్యుపైలు ఉన్నటువంటి ప్రాజెక్టులోనే మీరు కొనాలి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరీగా రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి ప్రాజెక్టులోనే ఒక ఎస్ఎఫ్టీ 10,000 నుంచి 12,000, 13,000, 1,000 రూపాయలు ఎక్స్ట్రా అయినా కానీ బార్గెనింగ్ లేకపోయినా పర్లేదు, మీరు రెడీ టు ఆక్యుపై ప్రాజెక్టుల్లో ల్యాండ్ లాట్ షేర్లు ఉన్నాయి. కంపల్సరీగా ట్రై చేయండి. లేదంటే నా అలాంటి వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసినా నేను సజెస్ట్ చేస్తాను. మీరు దయచేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు కానివ్వండి, స్టార్టింగ్లో ఉన్న ప్రాజెక్టులో కనుక వెళ్ళారు అంటే మీరు కొంచెం, ఎందుకంటే మీరు అక్కడ నుంచి రాలేని పరిస్థితి. ఇక్కడ ప్రాజెక్టులు ఇంకా స్టార్ట్ కాని ప్రాజెక్టులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెయిట్ చేయగలిగిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కానివ్వండి, ఈ మ్యారేజెస్ కానివ్వండి, ఈ విల్లా అయితే పెళ్లి చేసుకోవాలి, ఈ విల్లా అయితే ఇంకా టార్గెట్లు ఉంటాయన్నమాట. ఈ విల్లా వస్తే కానీ మనం ఇంకొక కార్యక్రమం చేయలేమనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ స్టక్ అయింది. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా సరే జేబులో డబ్బులు పెట్టి ఎవరో కన్స్ట్రక్ట్ చేయరు. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అంటే పెట్టగలరు. ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా కట్టాలంటే, విల్లా ప్రాజెక్ట్ కట్టాలంటే మినిమం ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో 15 కోట్ల నుంచి పైనే, 10 నుంచి 15 కోట్లు, 20 కోట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ల్యాండ్ అంతా రిజిస్ట్రేషన్ చేసుకొని కన్స్ట్రక్షన్కి వాళ్ళే కట్టి పూర్తి చేయాల్సిన పరిస్థితి ఇవాళ రోజు 200-300 కోట్ల రూపాయలు అవుతుంది. సో 200-300 కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళెందుకు కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి సిమెంట్ పూసుకుంటారు లో ఇన్కమ్ బడ్జెట్లో 2 కోట్లు 3 కోట్లు బడ్జెట్ పెట్టి. సో దయచేసి ఎన్ఆర్ఐస్ మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఆస్ట్రేలియా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, లండన్ కానివ్వండి, యూఏఈలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానివ్వండి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఎన్ఆర్ఐస్ మీరు రెడీ టు ఆక్యుపైలో ఉన్నటువంటి విల్లాస్ కొనుక్కోవడం మంచిది. ₹1 ఎక్కువైనా పెట్టి కొనండి. హ్యాపీగా వెంటనే గ్రూపైజేషన్ చేసుకోండి. మీ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి చేసుకోవాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నా. వెయిట్ చేయొచ్చు, పర్లేదు, ఇక సఫిషియెంట్ మనీ ఉంది, తక్కువ రేటుకే నేను కొంటాను, తక్కువ రేట్లోనే వస్తే బాగుంటుంది అనేవాళ్ళు ల్యాండ్ షేరింగ్లో మాత్రం ల్యాండ్ షేరింగ్లో తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డెవలప్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో జరుగుతుంది అదే. ఏదన్నా ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ చూసుకుంటున్నారు ఎన్ఆర్ఐస్, ఒక 10 ఎకరాల కొనడానికి వాళ్ళే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఒక 20-30 మంది ఫ్రెండ్స్. సో వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని ఒక డెవలప్మెంట్కి ఇస్తున్నారు. అట్లాంటి మూడ్లో కూడా వెళ్ళొచ్చు. మరీ ఫ్రీలాన్స్ లాగా ఒకళ్ళే ఉండి 2-3 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి విల్లా కట్టండి అంటే మీరు ఒక్కళ్ళే అక్కడ ఉండిపోతారు. ఆ బిల్డర్ ఇంకా కస్టమర్లు దొరకరు, ఇబ్బంది పడిపోతారు. సో దయచేసి ఎన్ఆర్ఎస్ మాత్రం రెడీ టు ఆక్యుపై ప్రాజెక్టులో విల్లాస్ కొనుక్కోండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో స్కై విల్లాస్ కూడా మంచి స్కై విల్లాస్ 30 ఫ్లోర్లు 35 ఫ్లోర్లు ప్రాజెక్టుల్లో టాప్ ఫ్లోర్లో స్కై విల్లాస్ వస్తున్నాయి. చాలా
వాటిలో కూడా వస్తున్నాయి. సో వాటిలో కూడా ట్రై చేయండి. ఏదైనా సరే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో ప్రస్తుతం స్తబ్దతగా ఉన్న మార్కెట్లో విల్లాలు కొనాలన్నా, హై రైజ్ అపార్ట్మెంట్లు కొనాలన్నా అండర్ కన్స్ట్రక్షన్లో కొంటే లేటు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు కొనండి. లేదు అంటే ఎన్ఆర్ఐస్ మాత్రం రెడీ టు ఆక్యుపైలో కొంటే మంచిది. ఇంకేమన్నా సహకారాలు కావాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. మై నెంబర్ ఈజ్ 9121 953 999. థ్యాంక్ యూ వెరీ మచ్.